ప్రాధాన్యంగా లేదా స్టీల్పై టర్నింగ్ మరియు బోరింగ్ ప్రాక్టీస్పై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాము. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చెయ్యగలరు. ఫేసింగ్ మరియు క్రూవింగ్ నేర్చుకోవడం, రీమింగ్ ఆపరేషన్ నేర్చుకోవడం. ఈ వ్యాయామం చేయడానికి అవసరమైన పదార్థాలు: లేత్, ఫోర్జా చెక్, కీ, టూల్ పోస్ట్ కీ, కటింగ్ టూల్స్, వర్నియర్ క్యాలిపర్, యూనివర్సల్ సర్ఫేస్ గేజ్, సెంటర్ డ్రిల్, డయామీటర్ 8 mm డ్రిల్ బిట్, డయామీటర్ 12 mm డ్రిల్ బిట్, డయామీటర్ 16 mm డ్రిల్ బిట్, బోరింగ్ బార్, రీమర్. ఈ వ్యాయామం ద్వారా టర్నింగ్ మరియు బోరింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. వర్నియర్ క్యాలిపర్ మరియు స్టీల్ రూల్ ఉపయోగించి ముడి పదార్థ పరిమాణాన్ని తనిఖీ చేయండి. కీ సహాయంతో స్వతంత్ర 4 దవడ చెక్లో జాబ్ని మౌంట్ చేయండి. వెలుపల గరిష్ట పొడవును ఉంచడం ద్వారా ఉపరితలం గేజ్ను ఉపయోగించి జాబ్ యొక్క వాస్తవికతను తనిఖీ చేయండి. జాబ్ యొక్క ఒక చివరను ఎదుర్కోండి. వర్కుని 145 mm వ్యాసంతో గరిష్ట పొడవుకు మార్చండి. ముఖం వైపు డయా 125.6 mm నుండి 40 mm వరకు 2.5 mm లోతుకు గ్రూవ్ చేయండి. గ్రూవింగ్ చేసేటప్పుడు మధ్య భాగంలో 40 mm వ్యాసాన్ని మెయింటైన్ చేయండి. లేత్ నుండి పని భాగాన్ని అన్క్లాంప్ చేయండి. వర్క్ పీస్ను రివర్స్ చేయండి మరియు జాబ్ను కి మౌంట్ చేయండి. సార్వత్రిక ఉపరితల గేజ్ని ఉపయోగించి వర్క్ పీస్ యొక్క సత్యతను తనిఖీ చేయండి. 28 mm పొడవును నిర్వహించడానికి వర్క్ పీస్ను పార్క్ చేసి ఫేస్ చేయండి. ఇప్పుడు సెంటర్ను గుర్తించి పైలట్ హూల్గా జాబ్ను సెంటర్ డ్రిల్ చేయండి. ముందుగా డ్రిల్ చేసిన రంధ్రం 8 mm వ్యాసానికి డ్రిల్ చేసి విస్తరించండి. ముందుగా డ్రిల్ చేసిన రంధ్రం 12 mm వ్యాసానికి డ్రిల్ చేసి విస్తరించండి. ముందుగా డ్రిల్ చేసిన రంధ్రం 16 mm వ్యాసానికి డ్రిల్ చేసి విస్తరించండి. బోరింగ్ బార్ను టూల్ పోస్టుకు సెట్ చేయండి. డయా 16 mm రంధ్రాన్ని 26.7 mm బోర్ అండ్ ఎన్లార్జ్ చేయండి. V-టూల్ లేదా
ఛాంపరింగ్ టూల్ ఉపయోగించి మధ్య రంధ్రం యొక్క అంచుని ఛాంపర్ చెయ్యండి. ఇప్పుడు ముఖం వైపు డయా 125.6 మిల్లీమీటర్ల నుండి 40 మిల్లీమీటర్ల వరకు 2.5 మిల్లీమీటర్ల లోతు వరకు గ్రూవ్ చెయ్యండి. వర్క్ పీస్ని రివర్స్ చేయండి మరియు జాబ్ను మళ్ళీ బిగించండి. సార్వత్రిక ఉపరితల గేజ్ని ఉపయోగించి వర్క్ పీస్ యొక్క సత్యతను తనిఖీ చేయండి. వీ-టూల్ లేదా ఛాంపరింగ్ టూల్ ఉపయోగించి మధ్య రంధ్రం యొక్క అంచుని ఛాంపర్ చెయ్యండి. తగిన మిషన్ రీమర్స్ ఉపయోగించి డ్రిల్ చేసిన రంధ్రం 27H7 వ్యాసం వరకు రీమ్ చెయ్యండి. బుష్ మరియు గింజతో పాటు మ్యాంటల్పై జాబ్ను తీసివేసి మౌంట్ చేయండి. లేత్ కేంద్రాల మధ్య మాండ్రెల్ను పట్టుకోండి. 140 మిల్లీమీటర్ల చివరి వ్యాసంతో సాదా మలుపును పూర్తి చెయ్యండి. 2 చివరలను ఛాంబర్ చెయ్యండి. వర్క్ పీస్ను అన్క్లాంప్ చేయండి మరియు దృశ్యమానంగా తనిఖీ చేయండి. మృదువైన ఫైల్ను ఉపయోగించి వర్క్ పీస్ను డీబర్ చేయండి. వర్నియర్ క్యాలిపర్లను ఉపయోగించి కొలతలను కొలవండి మరియు నిర్ధారించండి. పనిముక్కపై సన్నని కోటు నూనెను వర్తించండి మరియు తదుపరి తనిఖీ కోసం దాన్ని భద్రపరచండి. చివరిలో అదనపు పదార్థాన్ని తొలగించడానికి లేదా పని యొక్క ముఖాన్ని లేతక్షానికి లంబంగా చేయడానికి ఫేసింగ్ ఆపరేషన్ జరుగుతుంది. టూల్ పోస్ట్లోని టూల్ను కనిష్ట ఓవర్ హ్యాంగ్తో సరైన మధ్య ఎత్తుకు పట్టుకోండి. మధ్య నుండి 4 నుండి 10 మిల్లీమీటర్ల దూరంలో వర్క్ పీస్తో టూల్ పాయింట్ను తాకండి. క్యారేజీకి తాళం వెయ్యండి. పని యొక్క ముఖం లోపల కాంపౌండ్ స్లైడ్ ద్వారా సాధనాన్ని 0.5 మిల్లీమీటర్ల ఫీడ్ చెయ్యండి. టూల్ టిప్ సెంటర్ దాటే వరకు టూల్ను వర్క్ యొక్క సెంటర్ వైపు క్రాస్ స్లైడ్ చెయ్యండి. టూల్ పనిని క్లియర్ చేసే వరకు క్రాస్ స్లైడ్ని ఉపయోగించి పని అంచువైపు టూల్ని అందించండి. జాబ్ యొక్క పొడవును కొలవండి. పరిమాణానికి మరొక చివరను ఎదుర్కోవటానికి జాబ్ను రీఫిక్స్ చేయండి. అవసరమైన మొత్తం పదార్థం తొలగించబడే వరకు క్రమాన్ని పునరావృతం చెయ్యండి. మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది రీక్యాప్ చేద్దాం. ఫేసింగ్ మరియు గ్రూవింగ్ నేర్చుకున్నాం. రీమింగ్ ఆపరేషన్ నేర్చుకున్నాము. కాబట్టి సిఐ ప్రాధాన్యంగా లేదా స్టీల్పై టర్నింగ్ మరియు బోరింగ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.